హాయ్ అండి, అందరికీ అందరు బాగున్నారా? ఇది ఈరోజు ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేయడము ఉడవడం అంతా అయిపోయింది. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కూడా స్నానం చేసి వచ్చి వాటర్ వస్తాయి పట్టుకొని పూజకి వంటకి వాటర్ పట్టుకొని ఇక్కడ వంట స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు నైవేద్యం చేయాలి. ఊర్లో దేవుళ్ళ గుడిలో దేవుళ్ళందరికీ ఊర్లో ఎన్ని గుడులు ఉంటాయి అన్నీ. మళ్ళీ మా పొలంలో మా మామయ్య సమాధికి, పితృదేవతలకి, అలాగా అందరికీ నైవేద్యం. సంవత్సరానికి ఒకసారి ఇవి మామిడి పండ్లు వస్తాయి కదా, మామిడి పండ్లు మళ్ళీ పప్పు పొల్లెలు చేసి నైవేద్యం చూపిస్తాము ప్రతి సంవత్సరము. మళ్ళీ ఊర్లో మా ఇంటి దేవుడు సంగమేశ్వరుడు, దత్తాత్రేయ గుడి ఉంది, శివుడి గుడి, ఆంజనేయ స్వామి గుడి, అలాగా పోచమ్మ గుడి, అవన్నీ ఒకేసారి ఇలాగా సమ్మర్లోనే ఉంటాం కదా ఇక్కడ, అందుకనే అందరికీ నైవేద్యం చూపించి మళ్ళా పితృదేవతలకు కూడా పెట్టాలి. అందుకని ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాము. అందుకని ఇక్కడ పప్పు కూడా వేసా, అన్నీ రెడీ చేసుకున్నా. గ్యాస్ అయిపోయింది. సడన్గా గ్యాస్ అయిపోయేసరికి మళ్ళీ తీసుకొచ్చే వరకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ పిండి కూడా తడిపేశాను. గట్టిగా చపాతీ పిండిలాగా తడిపి ఇలాగ నీళ్లు పోసి నానబెట్టాలి. అంటే మెత్తగా నానిపోతుంది. పప్పు పోలేలకి ఇలాగే చేయాలి. పిండి అయితే పోలేలు బాగా వస్తాయి. ఇక్కడ పెసరపప్పు రెడీ చేసుకున్నా. ఇది శనగపప్పుతోటి కర్రీ చేయాలి, అది కూడా రెడీ చేసుకున్నా. మళ్ళీ రైస్ కూడా నానబెట్టేశాను. పులుసు కోసం చింతపండు నానబెట్టేసా. మళ్ళీ టిఫిన్ చేస్తున్నా, అప్పుడే గ్యాస్ అయిపోయింది. టిఫిన్కి సేమియాలు చేసా కదా, సేమియా ఉప్మా చేస్తున్నా. అది కూడా తాలింపు పెట్టేసి కొంచెం ఉడికింది, గ్యాస్ అయిపోయిందన్నమాట. అది తీసుకొచ్చే వరకు ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇవి వేయించి ఇలాగా ఉప్మాలాగా తాలింపు పెట్టేసి వాటర్ వేసి వచ్చిన తర్వాత వేస్తారు. అవే అన్నమాట. ఇదండి సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత పెట్టేసి సడన్గా అయిపోతే ఇంతేగా. ఇది ఒక 3 విజిల్స్ కుక్కర్లోనే పెట్టేస్తా, తొందరగా ఉడికిపోతుంది. ఇది శనగపప్పు మిక్సీకి వేసి ఆ పొడిలో కారం, ఉప్పు, మసాలా, పసుపు అంతా వేసి ఇలాగా ముద్దలాగా చేసి ఉడికించాలన్నమాట. మళ్ళీ ఉడికించింది ఇలాగా సన్నగా తురుముకోవాలి. అది ఇంకా సన్నగా కొంచెం కట్ చేసి మిక్సీలో వేసిస్తాను నేను. ఇక్కడ పులుసుకు కూడా పప్పు పెట్టేసుకుంటున్నా. పప్పు ఉడికిపోయింది. పప్పున వంపేసాను. అదే వాటర్ తోటి, పప్పులో వచ్చే వాటరు మళ్ళీ చింతపండు నానబెట్టేసి చింతపండు పులుసు వేసి చేస్తారన్నమాట. టిఫిన్ చేసేసి తొందరగా స్టార్ట్ చేసా వంట. ఇవన్నీ అంటే కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఈ వంట అది చేసిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళాలి. అందుకనే ఇక్కడ పులుసుకు కూడా పోపు పెట్టేశాను. ఇక్కడ కర్రీకి కూడా మిక్సీకి వేసేసి పోపు పెట్టేస్తున్నా.
ఎంత కాదన్నా ఇవి చాలా టైం తీసుకుంటాయి, అందుకని తొందరగా స్టార్ట్ చేశా. ఇక్కడ కర్రీకి కూడా పోపు పెట్టేసి అప్పటి వరకు పిండి నానిపోయింది. పిండి కూడా ఇంకోసారి మెత్తగా తడిపేసుకొని పులుసు కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా పెట్టేశాను. రైస్ కొంచెం ఎక్కువ పెట్టేశా. మళ్ళీ మధ్యాహ్నము లంచ్ ఇవ్వాలి ఒక నలుగురికి, అందుకనే రైస్ పొద్దున్నే పెట్టేశాను. మళ్ళీ పప్పు చేయాలన్నమాట మధ్యాహ్నం. వాళ్ళ 4 మెంబర్స్కి బయట పంపించాలి. ఇలాగ మెత్తగా చేసుకోవాలి. పిండి కొంచెం మెత్తగా చేసుకొని ఆయిల్ వేసేసి అందరి దేవుళ్ళకి చేయాలంటే ఒక్కొక్క భక్షాలు పెట్టలేం కదా. ముందు నుంచి ఆనవాయితీలు ఎలా ఉన్నాయంటే కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నగా పూరీలు చిన్న అప్పడాలు ఎంత సైజు ఉంటాయో అలాగ చిన్న సైజులో చేస్తారన్నమాట. ఒక్కొక్క దేవునికి 5 అలాగా చూపిస్తారు. అవన్నీ ఎన్ని కావాలంటే ఒక 40 60 అన్న కావాలి. అలాగా చిన్న చిన్నగా చేయాలి. ఇవి చేయడానికి చాలా టైం పడుతుంది. ఇవి కూడా అన్నీ చేసుకొని వచ్చేసి నించొని చేయడం అంటే అంతసేపు కాళ్ళు నొప్పి పెడతాయి, అందుకని కూర్చొని చేసేసి ఇప్పుడు ఒక పెనం పైన ఇవన్నీ కాల్చుకోవాలి. చిన్న చిన్న అప్పాల్లాగా ఉంటాయి, అవన్నీ ఆయిల్ వేసి కాల్చుకోవాలన్నమాట. మా ఊరు సైడ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ కాల్చేసుకొని మళ్ళీ పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఇక బట్టలు అయితే అలాగే పెట్టేశాను. ఈవినింగ్ 6కి ఏమో పిండాను బట్టలు. మధ్యాహ్నం 2-3 వరకు ఇదే పని అయిపోయింది నాకు. 10-11 వరకు వంట అయిందా. వంట తర్వాత పూజ అదంతా చేసి గుడికి వెళ్ళడానికి 12 అయింది. మళ్ళీ 12కి అంటే ఒక 2 అవర్స్ అన్నీ దేవుళ్ళ గుడిలోకి తిరిగి రావాలి. ఇలాగ చిన్న అప్పాల్లాగా చేయాలి. ఇగో రైస్ కూడా రెడీ అయిపోయింది, ఇక్కడ పులుసు రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ మామిడికాయ రసం, ఇది మామిడికాయ రసము. దీంతో నైవేద్యం ఎక్కిస్తాం. ఇది కర్రీ, అన్నీ రెడీ అయిపోయాయి. అందరికీ టిఫిన్లో ఆల్రెడీ 2 టైమ్స్ టీ అయిపోయిన తర్వాత ఇవన్నీ వర్క్. ఇక్కడ పూజ కూడా చేసేస్తున్నా. మళ్ళీ వెళ్ళి రావడానికి నాకు 2 అవర్స్ అట్లా పట్టింది. 2కి వచ్చిన తర్వాత పొలానికి కూడా వెళ్ళాలి. పొలంలో ఉంటుంది మా మామయ్య సమాధి, అక్కడ కూడా నైవేద్యం చూపించి రావాలి. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత 2కి అట్లా మళ్ళీ భక్షాలు చేయాలి కదా. వచ్చిన తర్వాత భక్షాలు చేశా.
పూజ అయిపోయిన తర్వాత అన్నీ నైవేద్యాలన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. దాని తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్ళాలి. మళ్ళీ గుడికి అవన్నీ వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి కుక్కర్లోకి పప్పు కూడా పెట్టేశాను. మళ్ళీ పప్పు చేసేసి రైస్ అయితే పొద్దున్నే వండేసే కదా, రైస్ కర్రీ రెండు ఒక 6 మెంబర్స్కి కట్టించేసి నేను వచ్చిన తర్వాత మళ్ళీ భక్షాలు కూడా చేసి తినేసి కొంచెం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నా. 1 అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏమో 6 వరకు పిండలేదు, 5:36కి బట్టలు పిండేసాను ఈరోజు. ఇదండి ఇవాళ వీడియో. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడడం మాత్రం మర్చిపోకండి. ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి.